రాబోయే యమునా పుష్కరాల్లో జూన్ 2 మంగళవారం నుంచి ప్రారంభమయ్యేది అధిక జ్యేష్ఠ బహుళ విధి రోజు మంగళవారం మనకి యమునా పుష్కరాలు ప్రారంభమవుతాయి. దాంట్లో 4వ రోజున విశేషముగా హరే కృష్ణ సంకీర్తన 5వ రోజు ప్రారంభం చేసి 10వ రోజు వరకు, పుష్కరాల్లో 10వ రోజు వరకు 5 రోజుల పాటు అష్టాక్షరి నారాయణ మంత్ర సహిత మహాసుదర్శన యాగం చేస్తున్నాము. మరునాడు అహోరాత్ర అఖండ విష్ణు సహస్రనామ పారాయణము, లోక కళ్యాణార్థము, అలాగే సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నశ్చక్ర ప్రచోదయాతు. శ్రీకృష్ణుడి యొక్క రూపమైనటువంటి మహావిష్ణువు అవతారంలో సుదర్శనమే విశిష్టమైనటువంటి ఆయుధం స్వామివారికి. అవతార రాక్షసుల్ని సంహరించాలి అన్నప్పుడు ఆయన చేతిలో ఉండేటువంటి సుదర్శనాన్ని వదిలితే ఆ సుదర్శనం వెళ్ళి వారు చెప్పినటువంటి పని పూర్తి చేసుకుని వస్తుంది. ఎవరు ఈ సుదర్శనుడు? చక్ర స్వరూపం, జ్వాలా స్వరూపం. ఆ సుదర్శనుడి యొక్క స్మరణ చేస్తే ఏమవుతుందండి అంటే సకల గ్రహ బాధలు తొలగిపోతాయి. ముందు మనం తెలిసి తెలియక చేసినటువంటి పాపములు దగ్ధమైపోతాయి. అలాగే ఈ సుదర్శన యాగం చేస్తే రుణ బాధలు తొలగుతాయి. అనేక ఆర్థిక పరమైనటువంటి కష్టాలన్నీ తొలగిస్తాడు. శత్రు బాధల్ని నివారణ చేస్తాడు. ఇటువంటి సుదర్శన యాగాన్ని 5 రోజులు భక్తులు పాల్గొని మీ గోత్ర నామాలతో ఆ యొక్క సుదర్శన యాగం చేయించినట్లయితే విశిష్టమైనటువంటి ఆ యొక్క సుదర్శనుడి యొక్క శ్రీకృష్ణుడు భగవానుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలుగుతారు. స్వస్తి.